హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి కోనసీమ. ఈరోజు వీడియోలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ సాటర్డేకి మాత్రమే హాలిడే ఎందుకు ఇస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మంత్లో సెకండ్ సాటర్డేకి మాత్రమే బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూల్స్కు, కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి కూడా సెలవు ప్రకటిస్తారు. కానీ ఇలా సెకండ్ సాటర్డేకి మాత్రమే ఎందుకు సెలవిస్తారని మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దానికి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ సాటర్డేకి ఎందుకు సెలవు ప్రకటిస్తారంటే దీని వెనుకాల ఒక రీజన్ ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే ఒకరోజు కొడుకుని చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో 2వ శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవునివ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం సెలవును అనుసరిస్తూనే వస్తోంది. నెంబర్ 2, ఇంగ్లాండ్లో ఒక విచిత్రమైన ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎందుకు విచిత్రంగా ఉంటుందంటే ఈ ఎయిర్పోర్ట్ రన్వే పైన ఒక హైవే ఉంటుంది. హైవే ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ అవుతుందో ఆ టైంలో హైవే 2 సైడ్స్ని 10 minutes క్లోజ్ చేస్తారు. ఎలా అంటే మనకి ట్రైన్ వచ్చినప్పుడు గేట్ ఎలా క్లోజ్ చేస్తారో రైల్వే గేట్, సేమ్ అలానే ఇక్కడ హైవేకి 2 sides గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. నెంబర్ 3, ఉదయం అవ్వగానే కోడి కొక్కురొక్కు అంటూ కోస్తుంది కదా. అయితే అసలు ఉదయం అయ్యిందని కోడికి ఎలా తెలుస్తుంది? సూర్యోదయం కాబోతుందని తెలిసి ఉదయాన్నే కోళ్ళు కూయడం మొదలు పెడతాయి. అయితే దీని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా? కోడిలోని జీవ గడియారం, బయోలాజికల్ క్లాక్ వల్ల. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచకంగా కోడి కుక్కురొక్కు అంటూ కోస్తుందట. నెంబర్ 4, సౌత్ కొరియన్ అబ్బాయిలు 2 years అయినా ఖచ్చితంగా ఆర్మీలో వర్క్ చేయాలి. 18 to 20 years లోపు ఎప్పుడైనా ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు. నెంబర్ 4, మీకు తెలుసా ఆల్బర్ట్ ఐన్స్టీన్కు తన ఇంటి అడ్రస్ను కూడా మర్చిపోయేంత మతిమరుపు ఉండేదట. మీకు తెలియని విషయాలు మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.